also Venkat Nageshwar garu on behalf of CVV Foundation. Please. JP sir, Manata started Charity Together event last year to engage NGOs so that we all can work collaboratively to effectively address various issues across 7 domains. I request you to give your valuable advice on governance, accountability, and effective leadership so that we can all follow these guidelines and provide effective service. Thanks. I'm deliberately sitting down so that we make it a conversation. I don't want to make it a speech. So if you all agree, first of all, English or Telugu or both are okay? Telugu. English or I ask for that. It's always more convenient and comfortable to communicate in English because it's a more precise language. I'll make it Telugu substantial. If you all agree, I'll make a few brief points. I did not realize this is what you wanted me to talk about. I'll make a few brief points and then if time permits, let's spend some 15-20 minutes interact so that there's something more meaningful because you're all seriously committed to the country's cause. And you're all trying to do something other than reach village or town or the capital. So maybe together we can find ways of synergizing and making our work more meaningful. Already you're putting in effort. I don't require to tell you why it's important to make it happen. But it's important to make it happen on a much bigger scale and to leverage our strengths. So very briefly, ప్రపంచంలో ఏ సమాజంలో అయినా కూడా కేవలం ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులు చేస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. అందుకని యుఎస్ లాంటి సమాజంలో బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఈ చారిటీస్ ఉన్నాయి. మీకు తెలుసో లేదో $100 బిలియన్ల ప్రతి సంవత్సరం అమెరికాలో చారిటీస్ పెడతారు. మీరు కొంతమంది తెలుసుకుంది 501c3 ఆర్గనైజేషన్స్ అంటారు. రాజకీయం తప్ప లేకపోతే చట్టాలు చేయడంలో లాబింగ్ తప్ప నేరం తప్ప మిగతా ఏ కార్యక్రమం కోసమైనా సరే అమెరికాలో మీరు స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చాలా తేలిగ్గా అవుతుంది. డోనర్కి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. రెసిపియంట్కి ఎగ్జంప్షన్ వస్తుంది. తప్పు చేస్తే బయటకు పడుతుంది. మన దేశంలో ఒక్కసారి మీరు వాలంటరీ ఆర్గనైజేషన్లో FCRA తీసుకోవాలంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు ఎవరికైనా FCRA రిజిస్ట్రేషన్ ఉందా? లంచం ఇచ్చారే కదా. ఏ ఆఫీస్కి వెళ్ళండి లంచం మెయిన్ అదండి. లోక్సత్తా కూడా FCRA లోక్సత్తా FDR ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఈజీలీ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రెడిబుల్ అండ్ రెస్పెక్టెడ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. దానికి కూడా FCRA అని చెప్పండి వాడు వచ్చి లంచం ఎక్స్పెక్ట్ చేశాడు. నాకు మా వాళ్ళు అయితే వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చెప్పంటే పంపించండి చెప్పాను. మన ఫైన్ మార్నింగ్ నాకు ఒకే వచ్చింది, యువర్ అప్లికేషన్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అంటే. ఎందుకు ఏమిటి కూడా లేదు నాకు అర్థమైంది. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను. అదృష్టవశాత్తు లోక్సత్తాకి FCRకి ఉన్న క్రెడిబిలిటీ వల్ల జాతీయ స్థాయిలో నా ప్రమేయం కూడా లేకుండా ఎవరికో తెలిసింది సంగతి. అత్యున్నత స్థాయిలో తెలిసి వాళ్ళు క్యాబినెట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అప్పుడు హోమ్ సెక్రటరీ అయ్యారు. తర్వాత క్యాబినెట్ సెక్రటరీ అన్నాడు కమల్ పాండే. ఇప్పటిదాకా నేను ఇక్కడ కమల్ పాండే ఈవెన్ టుడే హ్యావ్ నాట్ మెట్ ఎవరు.
ఆయన హోమ్ సెక్రటరీగా ఉండి ఆయన దగ్గరికి పోయి ఏం సార్ మనకు సిగ్గుందా ఏమన్నా లోక్సత్తా లాంటి ఆర్గనైజేషన్కి ఇది ఇవ్వలేదని చెప్పంటే మనకి ఎందుకు మనం అంతా ఉందని చెప్పినట్టుగా ఆయన చాలా కోపం వచ్చింది. అప్పుడు వారం రోజుల్లో జరగకపోతే తోట తీస్తానని చెప్పి ఆయన వాటికి ఆదేశం ఇస్తే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అన్నాడు. నేనే మాట్లాడతాను నేను ఏం చేయాలి తెలియక మాట్లాడు చూద్దాంలే సమయం చూపు చూద్దాం. ఒకసారి ఈ మధ్య ఎల్కేద్వాని గారు హోమ్ మినిస్టర్గా ఉండగా ఆయన వేరే సందర్భంలో కలిసినప్పుడు నా నోటి దాకా వచ్చి చెప్తాం ఇంత సిగ్గులేని ప్రపంచం ఉంది, ఇంత సిగ్గులేని సమాజం ఉంది చెప్దాం అనుకుని మళ్ళీ మన విషయం మనం చెప్పడం ఎందుకు చెప్పి మళ్ళీ మనం కోరుకున్నాను వేరే విషయాలు మాట్లాడాలి. కాకతాళీయంగా ఆ కమల్ పాండే దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఈ ఆదేశం ఇచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలి జరిగి నాకు మళ్ళీ ఉత్తరం రాశారు. ఫలానా క్లారిఫికేషన్ మాకు ఇవ్వండి అని ఏదో రకంగా ఫైల్ రీఓపెన్ చేయాలి కదా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కానీ అది కూడా లేదు మళ్ళీ. అందుకని వాళ్ళే ఒక లెటర్ రాస్తే నాకు అర్థమైంది. ఈ సంగతి జరిగింది నాకు తర్వాత తెలిసింది ఏం జరిగింది అందుకని నాకు అర్థమైంది. ఏదో కారణంగా వాళ్ళు రీఓపెన్ చేయడానికి వాళ్ళకి కావాలని చెప్పని ఏదో సమాధానం పంపించాము. నెక్స్ట్ వీక్ వచ్చేసి బహుశా భారతదేశంలో లంచం అవ్వకుండా ఎఫ్సిఆర్ఏ క్లియరెన్స్ వచ్చింది 5-10 సంస్థలు కూడా ఉంటాయి, కొన్ని వేల సంస్థలు. దాంట్లో లోక్సత్తా ఎఫ్డిఆర్. ఎందుకు చెప్తున్నానంటే నౌ దట్ యువర్ ఎ ఫెడరేషన్ ఆఫ్ దీస్ చారిటీ ఆర్గనైజేషన్స్ దీనికి సరైన లీగల్ క్లైమేట్ క్రియేట్ చేయడం చాలా అవసరం. అవగాహన అనుకున్నాను యూ మస్ట్ ఫైట్ టుగెదర్. ఉదాహరణ 2003లో లోక్సత్తా చేసిన పోరాటం వల్లనే రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకి 100% పన్ను రాయింది దాతలకి మొట్టమొదటిసారిగా ఏర్పడింది. అప్పటిదాకా లేదు, కేవలం మనం చేసిన పోరాటం.